చైతన్య భారతి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా యనుమల లక్ష్మణ, యనుమల రాములు, బత్తిన రామచంద్రయ్య, ఈశ్వరయ్య, యనుమల రాము, యనుమల చెన్నమ్మ, యనుమల బోడమ్మ, యనుమల ఉచ్చారమ్మ, పెప్పేరు మండలం పాతపల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో మన గౌరవ ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారి అభివృద్ధి, గతంలో చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, మీ అందరికీ కూడా టీఆర్ఎస్ పార్టీ అందరికీ గౌరవ నిరంజన్ రెడ్డి గారి చేయుత ఉన్నది. మీ గ్రామ అభివృద్ధికి సార్ కూడా చాలా కాలం నుండి పాతపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేకమైన ప్రేమ. వీళ్ళ ఆధ్వర్యంలో 50 మంది పాతపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో పెద్దలు గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు జైన్ అవుతున్నారు. వాళ్ళ సందర్భంగా ఇటు సందర్భంగా చైతన్య భారతి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వచ్చినటువంటి ప్రోగ్రాంలందరూ కూడా గోవింద నాగేశ్వరం అందరూ పెద్దవాళ్ళు అందరూ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోయినసారి మన అధికారికంగా పెట్టినటువంటి అభ్యర్థి రాయవలసరికి పెట్టింది. అయితే అప్పుడు అతని మీద కొద్దిపాటి ఉన్న తేడా రవి తెలిసినాక కొంతకాలానికి వాళ్ళ నాయన రామచంద్రాన్ని కొనుక్కొని రామచంద్రాన్ని పాతపరిచి కొన్ని వస్త్రాలు ఉంటాం, పనిచేస్తాం. అదే సరిగ్గా ప్రజల కోసం వస్తామంటున్నారు, ఊరి కోసం వస్తామంటున్నారు, మంచిది ఊరు బాగుపడుతుంది అని చెప్పి రాజవంతానికి కూడా పిలిచి ఒప్పించి పంచాయతీలు లేకుండా అందరూ ఊరు ఒక ముఖాలు అంటే పనులు ప్రజలు బాగుంటారు, కొట్లాట దాకా మంచిగా ఉంటుందని చెప్పి చేసుకున్నాం. చేసుకున్నాక ఏ పని వచ్చినా ఆయనే చేసుకునేది, ఊరికి ఏది వచ్చినా ఆయనే చేసుకునేది. పక్కన ఉన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏం పాత్ర లేదు. ఇది మొత్తం ఇక గౌరవ పుస్తకాలు ఇక్కడ చెప్పి అక్కడ చెప్పి మొత్తం మనకెత్తి నిజమైన అని చెప్పి తగ్గుతాం. ఏమంటలేదు మనం మళ్ళా ఓట్ల దగ్గరికి వచ్చే వరకు అవతల సరిగ్గా పెట్టేవారు, మళ్ళీ అక్కడ ఉంటారు. సరే అయితే అయింది, ఆయన చుట్టూ పనులు. కానీ ఊరోళ్ళు మాత్రం నా మీద ప్రేమ చూపించారు. మండలం కాకి కొన్ని ఓట్లు మనకు తక్కువ వచ్చినా, ఎలక్షన్లో మనం ఓడిపోయినా కూడా, మన పార్టీ ఓడిపోయినా, కేసీఆర్ నేను ఓడిపోయినా కూడా పాతపల్లిలో మాత్రం 187 ఓట్లు. మంచి గ్రామం అది, ప్రజలతో చాలా మంచోళ్ళు. కొద్దిమంది వాళ్ళ ప్రాంతం కోసం జనాన్ని ఇక్కడెక్కడ కాలువలు కొడతారు తప్పిస్తే జనం మంచోళ్ళు. చూసినా కదా, అందరూ మంచోళ్ళు. అప్పట్లో గ్రామ పరిస్థితులలో ఆ గ్రామంలో ఉండేటువంటి కొన్ని మహిళలు కానీ వ్యక్తులు కానీ ఇబ్బంది పెట్టిన సంగతి కూడా మనకు తెలుసు. అప్పుడు నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే చిన్నారి, నేను ప్రాంతం కూడా వచ్చేవాడు. ఆ సమస్య పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నంగా నేను చాలా ప్రయత్నం చేశాను.